ఈరోజు భారతదేశ సమగ్రత కాపాడబడుతుందంటే ఆనాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి ఒక భారత రాజ్యాంగమే అని చెప్పక తప్పదని చెప్పి అంటారు. వీళ్ళ భరతమాత కన్న బిడ్డ వీళ్ళ యావత్ ప్రపంచ దేశాలు కీర్తించబడేటువంటి ఒక గొప్ప మేధావి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పక తప్పదంటూ నేను దేశ స్వాతంత్రం ఏర్పడ్డ తదుపరి వీళ్ళ భారతదేశం ఒక ప్రజాస్వామ్యుత దేశంగా ప్రజాస్వామ్య హక్కులు పరిరక్షించబడే విధంగా జాతి మత కుల వివక్షత అనేది లేకుండా అందరము సమానమని తెలియజెప్పేటువంటి ఒక భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి ఒక మహాత్ముడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పక తప్పదంటూ నేను ఇవాళ మనందరి నినాదం ఈ దేశ సమగ్రత కాపాడబట్టడానికి ఈ విధంగా దేశానికి స్వతంత్రాన్ని అందించినటువంటి ఒక బాపూజీ గారి కీర్తించబడ జరుగుతుందో అదే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే నినాదంతోనే మనందరం ఐక్యంగా నిలబడి ముందుకు పోల్సిన ఒక తరుణం ఇవాళ మనను ముందు తీసుకుపోతుందని చెప్పక తప్పదని అంటున్నా. ఆనాడు దేశ స్వాతంత్రం కొరకు ఏదైతుందో అహింసాయుత సిద్ధాంతంతో దేశానికి స్వాతంత్రం సిద్ధింపజేసినటువంటి ఒక మహాత్ముడు బాపూజీ గారైనట్టయితే సాధించుకున్నటువంటి ఒక స్వతంత్రానికి అర్థం చెప్పే విధంగా వీళ్ళ పాలకులు ఎవరైనప్పటికీ వీళ్ళ దేశంలో చేపట్టబడుతున్నటువంటి ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నింటికి కూడా మూలం భారత రాజ్యాంగం అని చెప్పక తప్పదంటున్నాయి. వీళ్ళ పాలకులు ఎవరే కానివ్వండి, అది జాతీయ స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ, పాలకులు ఎవరైనా కానీ వీళ్ళ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అమలు చేయబడుతున్న కార్యక్రమాలకు అన్నింటికి మూలం అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాలకు భారత రాజ్యాంగ స్ఫూర్తియే ప్రధానం అని చెప్పక తప్పదంటారు. మహాత్ముడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని కొలవటం ఇది మన అందరి యొక్క బాధ్యత, మన కర్తవ్యం అని చెప్పక తప్పదంటున్నా. ఎవరైనా దుర్మార్గుడు ఆ మహాత్ముని అగౌరవపరచాలని భావించినట్టయితే ఆ అవమానం మహాత్మునికి కాదు, ఈ సమాజానికి అగౌరవపరచాలని భావించాలని చెప్పండి. అతను ఎవరైనా కానీ చట్ట పరిధిలో ఏదైతుందో అతన్ని శిక్షింపచేయవలసిన ఒక బాధ్యత అధికార యంత్రాంగమై ఉన్నది. ఈ దురుసుకరమైన సంఘటనలకు బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకునే విధంగా సంబంధిత పోలీస్ అధికార యంత్రాంగం స్పందించి వీళ్ళ నేరస్తుడు ఏదైతుందో ఎంతో త్వరితగతిన చట్టానికి లోబడి చట్ట పరిధిలో శిక్షించబడ్డట్టయితే భవిష్యత్తులో ఇటువంటి దుష్పరిణామాలు ఏర్పడకుండా కట్టుదిట్టమవుతో చెప్పక తప్పదంటూ నేను ఏదైనా నాగునూరు లచ్చకపేట వీళ్ళ మొత్తం ఏదైతుందో ఆనాడు ఈ కూడెల్లో సమాజం అందరూ కూడా కలిసి ఏదైతుందో ఆ మహాత్ముని ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నట్టయితే వీళ్ళ భారత రాజ్యాంగాన్ని గౌరవించినట్టు ఉంటుందనే ఒక భావనతోని ఆ మహాత్ముని విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మహాత్మునికి నివాళులు అర్పించడం నిజమైన నివాళులు అని చెప్పంటే వారి ఆలోచన విధానాన్ని గౌరవించడమే వారి నిజమైన నివాళులు అర్పించినట్టు అవుతాయి చెప్పంటారు. వారి ఆలోచన విధానం అంటే ఎవరేమే కానీ ఇవాళ పౌరులు అందరం కూడా ఏదైతుందో భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా కట్టుబడ్డప్పుడు మాత్రం ఏదైతుందో ఆ మహాత్ముడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించినట్టుగా భావించాలని చెప్పంటారు. అందరం కూడా ఆ భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఇవాళ మహాత్ముని ఏదైతుందో ఆదర్శంగా తీసుకొని ఆ మహాత్ముని బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకొని ఏదైతుందో అందరం కూడా కలిసికట్టుగా రాజకీయాలు వేరు, రాజకీయంగా భిన్నాభిప్రాయాలు కలిగి ఉండొచ్చు కాక, కానీ ఏదైతుందో ఈ దేశ సమగ్రత కాపాడబట్టానికి మనకు అందించినటువంటి ఒక ఆ గ్రంథం ఏదైతుందో రాజ్యాంగం అని అంటున్నాయి. వాళ్ళది కేవలం ఒక భారత పౌరులు కీర్తించబడేటువంటి ఒక గ్రంథం కాదది. యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా ఏదైతుందో
ఇలా భారత రాజ్యాంగాన్ని కీర్తిస్తున్నాయి. యావత్ ప్రపంచ దేశాలన్నీ కూడా భారత రాజ్యాంగాన్ని కీర్తిస్తున్నాయని చెప్పండి. అటువంటి ఒక భారత రాజ్యాంగాన్ని అందించిన ఘనత మరి ఆ మహాత్ముడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిది. అటువంటి ఒక మహాత్ముని గౌరవించటం మనందరి బాధ్యత భావించాలి. ఆ మహాత్ముడిని అగౌరవపరచాలని చెప్పని ఎవడు భావించినా కానీ ఈ భారత జాతి అతన్ని క్షమించదని చెప్పంటారు. ఇలా చట్టపరంగానే కాకుండా అతని సమాజం కూడా జీవితకాలం క్షమించదని చెప్పని నేను ఈ సభాముఖంగా హెచ్చరిస్తున్నాను చెప్పండి. అందరూ కూడా ఏదైతుందో కలిసికట్టుగా శాంతి కాముకులుగా మరి ముందుకు పోవాలి. అదే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదమే ఈ మన దేశ సమగ్రతకు మూలమని చెప్పని నేను మనవి చేస్తూ ఆ దిశగా అందరం కూడా కలిసికట్టుగా మరి ముందుకు పోవాలని చెప్పని కోరుతూ నేను మరొక్కసారి ఆ మహాత్ముడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించుకుంటూ ఈ బాధ్యులు ఎవరైనా కానీ సత్వరమే అతనిపై చట్టపరంగా చర్య తీసుకొని భవిష్యత్తులో ఇటువంటి ఒక పరిణామాలు ఎదురు కాకుండా చూడాల్సిన బాధ్యత మరి అధికార యంత్రాంగంపై ఉందని చెప్పని మనం చేస్తూ ఒక విధంగా హెచ్చరిస్తూ అని చెప్పని కూడా మనం చేస్తాం.